ఓ బాలికను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని ఆపై వ్యభిచార కూపంలోకి నెట్టిన ఘటన కాకినాడ జిల్లాలో బయటపడింది. కొద్ది రోజుల పాటు నరకం అనుభవించిన బాలిక చివరికి ప్రాణాపాయ స్థితికి చేరింది. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ బాలికపై పెద్దాపురంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి ప్రేమ వల విసిరాడు. మైనార్టీ తీరని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో అత్తారింటికి వచ్చిన బాలికను వ్యభిచారం చేయాలని చందు అతని తల్లి నీలిమ ఒత్తిడి చేశారు. దీన్ని ప్రతిఘటించిన బాలిక కొద్ది రోజులు నరకం అనుభవించింది. ఇదే క్రమంలో రకరకాల మందులు ఆమెతో బలవంతంగా మింగించారు. మందులు వికటించి బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. శరీరం సహకరించక కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి నోట మాట రాని అపస్మారక స్థితికి చేరింది బాలిక. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గతేడాది డిసెంబర్ 28న బాలికను అత్తింటి వారు కాకినాడలోని జీజీహెచ్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఈ నెల 10న కాకినాడ నుంచి విశాఖపట్నానికి తరలించారు. పెద్దాపురం మండలం సంబంధించి పెద్దాపురం ఒక అబ్బాయితో లవ్ లో పడి వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నారు. ఉన్న తర్వాత అప్పట్లో ఏంటంటే ఈ అమ్మాయి మీద ఒక మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చారండి. మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇస్తే అప్పుడు ఎవరు మిస్సింగ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళేమో ఈ 17 సంవత్సరాల అమ్మాయిని, ఈ అమ్మాయితో పాటు ఉన్న అబ్బాయిని వాళ్ళు పిలిపించడం, పోలీసులను హాజరుపడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఏమన్నారంటే మీకు ఇంకా మైనార్టీలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు, మైనార్టీ అయిపోతే మీ ఇష్టం చట్ట ప్రకారం చెప్పారు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో దానికి ఒప్పుకున్నట్టుగా చెప్పేసి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా పెద్దాపురం వచ్చేయడం జరిగింది. పెద్దాపురంలో కొద్ది రోజులు ఉన్న తర్వాత మరి కుటుంబ పరంగా ఈ అమ్మాయి తల్లిదండ్రులకైతే ఇష్టం లేదు ఈ విషయం అంతా కూడా. మరి ఈ అమ్మాయి అయితే కొద్దిగా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి డిసెంబర్ నెలలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. ఈ అమ్మాయి అయితే ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. ఆ అమ్మాయి అయితే ఇంకా ఫ్రీగా మాట్లాడలేదు. మనకున్న మిగిలిన ఎవిడెన్స్ ఇదంతా బేస్ చేసుకుని మనం ఈ కేసులో పోక్సో ప్రకారం ఈ కేసును ఆల్టర్ చేస్తున్నాం. విక్టిమ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి అత్తగా ఎవరైతే చెప్పబడుతున్నారో ఆవిడ మీద ఒక కేసు ఉన్నట్టుగా మా రికార్డులు, దాని మీద కూడా ఆ విషయం కూడా మా కేసు దర్యాప్తులో భాగంగా ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకుని ఆ విషయం కూడా కోర్టు